నమస్తే వెల్కమ్ టు వేటన్ న్యూస్. బాపట్ల 4/2/2025 బాపట్ల జిల్లా జై భీమరావు భారత పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జై భీమరావు భారత పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్రె కోటయ్య మాట్లాడుతూ బాపట్ల శాసనసభ్యులు వేకేసిన నరేంద్ర వర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గంలో ఎవరైనా సరే భూదందా వారి చేతిలో మోసపోయిన వారు ఉంటే నా దృష్టికి తీసుకురండి, నేను మీకు తోడుగా ఉంటానని బాపట్ల నియోజకవర్గ ప్రజలకు అభయహస్తం ఇవ్వటం చాలా సంతోషకరమైన విషయమని కోటయ్య అన్నారు. బర్రె కోటయ్య మాట్లాడుతూ ఈ వీడియోసి సమావేశం మీడియా సమావేశం ద్వారా బాపట్ల శాసనసభ్యులు గారికి తెలియపరచడం ఏమనగా వెస్ట్ బాపట్ల నందు 100 ఎకరాలు దళితులకు ఇచ్చిన భూమి ఈ సర్వే నంబర్ 1389/2A3 1389/2A4 1389/2A3 2A4 కేసు నంబర్ డిస్ నంబర్ 1196372011E3 మరియు 119639/2011 ఈ సర్వే నంబర్ల ఆధారంగా వెంటనే విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని జై భీమ్ భారత పార్టీ తరపున కోరుతున్నారు. అలాగే ప్రభుత్వ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసిన వారిపైన బాపట్ల నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు కట్టిన వారిపైన ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ విచారణ జరిపించి బాపట్ల ప్రజలకు న్యాయం చేయాలని జై భీమరావు భారత పార్టీ తరపున కోరుతున్నారు. కార్యక్రమంలో జై భీమరావు భారత పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొచ్చర్ల వినయ్ రాజు పాల్గొన్నారు. బాపట్ల రెవెన్యూ ఎంఆర్ఓ గారికి అలాగే తెనాలి ఆర్డీఓ గారికి ఒక సర్క్యులర్ పంపించారు. ఇది ఈ సర్క్యులర్ అండి. 29 మార్చ్ 2012 ఉమ్మడి జాయింట్ కలెక్టర్ గారు గుంటూరు కలెక్టర్ గారు ఇచ్చిన మరి ఇది మరి వెస్ట్ బాపట్లో గతంలో మా దళితులకు 100 ఎకరం భూమి ఇస్తే ఇప్పుడున్న ప్రజెంట్ అక్కడ వ్యాపారాలు చేస్తూ అగ్రవర్ణ కులాల వారు వ్యాపారాలు చేస్తూ ఆక్రమించుకొని ఉన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం వారు బాపట్ల శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ఇక్కడ టాస్క్ ఫోర్స్ని నియమించి ఎవరైతే దళితుల భూముల్ని ఆక్రమించుకున్నారో అక్కడ వ్యాపారాలు చేస్తున్నారో వారిపైన ఎంక్వైరీ చేయించి వాళ్ళ మొత్తాన్ని ఖాళీ చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళపైన రౌడీ షీట్లు ఓపెన్ చేసి మా దళితుల భూముని మా దళితులకి అప్పచెప్పాలని చెప్పి జై భీమరావు భారత పార్టీ తరఫున తమరిని విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా దళితుల భూమి ఆక్రమించుకున్న వారిపైన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం వారిపైన కేసులు నమోదు చేయాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి జై భీమరావు భారత పార్టీన తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాపట్ల జిల్లా ప్రాంతంలో మొత్తం కొత్తగా ఇండస్ట్రీలు ఏర్పరిచారు. అవి కూడా ప్రభుత్వ భూముల్లోనే ఏర్పరిచారు. దీని మీద ప్రత్యేకమైన దర్యాప్తు చేయించి బాపట్ల జిల్లా కలెక్టర్ గారి చేత రెవెన్యూ అధికారుల చేత దర్యాప్తు చేయించి ఎవరైతే ప్రభుత్వ భూముల్లో ఇండస్ట్రీలు ఏర్పాటు చేశారో వారిపైన చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద తరపున కేసులు పెట్టాలని నేను జై భీమరావు భారత పార్టీన సూటిగా ప్రశ్నించి చెప్తున్నాను. అదేవిధంగా ఆ కంపెనీలోంచి వ్యర్థ పదార్థాలు ఎక్కడ కలుస్తున్నాయి, మరి ఇక్కడ రైతులకి భూములు పండక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ కంపెనీ యాజమాన్యంపై జిల్లాలో ఉన్న పరిశ్రమల యాజమాన్యాలపై చర్య తీసుకొని వీళ్ళకి ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ని నియమించి బాపట్ల జిల్లా ప్రజలకు మరి ముఖ్యంగా ఈ బాపట్ల నియోజకవర్గం ప్రజలకు మంచి చేసి మేలు చేయాలని మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారికి నేను కోరుతున్నాను. అదేవిధంగా బాపట్ల నియోజకవర్గంలో దాదాపుగా 183 మంది డీలర్ షాపులు ఉన్నాయి. ఈ 183 డీలర్ షాపుల దగ్గర వాళ్ళని సరిగా పని చేయనీయకుండా మరి కూటమి ప్రభుత్వం యొక్క కొంతమంది నాయకులు డీలర్ల మీద ఒత్తిడి తెచ్చి మాకే రేషన్ బియ్యం అమ్మాలి, మీరు ప్రజల దగ్గర బియ్యం కొనాలని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేస్తున్నారు. వారు వీటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారికి నేను తెలియపరుస్తున్నాను. ఇవన్నీ కూడా చేస్తే ఎమ్మెల్యే గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 175 ఎమ్మెల్యేల కంటే బాపట్ల నియోజకవర్గం శాసనసభ్యులు మరి
అవినీతి రహిత పాలన నిర్వహిస్తున్నారు, వాళ్ళపైన ఉక్కుపోతం మోపుతున్నారని చెప్పి జై భీమ్రావు బాధపడుతున్న మేము కూడా సంతోషిస్తాం. అదేవిధంగా ఎవరైతే మా ఎస్సీ భూములను, మా దళిత భూములను వెస్ట్ బాపట్లలో ఉన్న 100 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారో, వ్యాపారాలు చేస్తున్నారో వారి మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టి తక్షణమే అరెస్ట్ చేసి వారిపైన రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మరి బాపట్ల శాసనసభ్యులైనటువంటి వేగేశ్వర నరేంద్ర వర్మ గారికి నేను తెలియపరుస్తున్నాను. పేద ప్రజలకి మీ యొక్క సేవలు ఎంతో దయనీయం, ఎంతో ఉపయోగం. ఇప్పుడు మీ